ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా? కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్జా ఇచ్చినాడు. అది ఇంకో పెద్ద స్కామ్. అదేందో తెలుసా? ప్రైవేట్ పరం అయ్యాక ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పనిచేస్తూ ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట. చూడండి, అది transfer of human resources of existing hospitals and cost thereof. The government of Andhra Pradesh will provide only salary for the medical and non-medical staff transferred with the existing hospital for 2 years from the effective date. ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు ఒక 550 బెడ్ హాస్పిటల్ 550 బెడ్ హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ 5 to 6 crores పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్. అంటే సంవత్సరానికి 60-70 కోట్లు, 2 ఏళ్లకు 140 కోట్లు, 120 నుంచి 140 కోట్లు 2 ఏళ్లకు ఈయన ఇస్తున్నాడు. అంటే ఆశ్చర్యం ఏందనంటే, ఇది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ జీతాలు, కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు. ఆశ్చర్యంగా లేదా? ఇది బొనాన్జా కాదా? ఇది స్కాముల్లో కూడా మరి అన్నిటికన్నా పెద్ద స్కామ్ కాదా ఇది? గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ జీతాలు, కానీ ఓనర్లు ఏమో ప్రైవేట్ వాళ్ళు. లాభాలేమో ప్రైవేట్ వాళ్లకు, భారమేమో గవర్నమెంట్కు, ప్రజలకు. దిస్ ఈస్ GO నెంబర్ 847. అది కూడా చూడండి, ఒక పక్క ప్రజా ఉద్యమం జరుగుతోంది. 2 December 2025 సిగ్గు లేకుండా, ప్రజా ఉద్యమానికి ఖాతరే లేకుండా స్కాముల పర్వం ముందుకు పోతూ ఉంది. ఒక పక్క 1 కోటి సంతకాలు చేస్తూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ, మరో వైపున ఖాతరే లేకుండా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న స్కాముల పర్వం, స్కాముల్లో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇంకా పెద్ద స్కాములు చేస్తూ ఉన్నాడు. కొత్త గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తూ ఉన్నా కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఎక్కుతున్నారు. 175 నియోజకవర్గాల్లో మా పార్టీ ఇప్పటికే భారీ ర్యాలీలు ప్రజల తరపున, ప్రజలతో కలిసి ప్రజల గొంతుకను ఇప్పటికే వినిపించడం జరిగింది.